నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు, కానీ అవి కోల్పోయినప్పుడే మనకి వాటి విలువ తెలుస్తుంది. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం జబర్దస్త్ ప్రోగ్రామ్ పంచ్ ప్రసాద్ విషయమే. జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో పంచ్ ప్రసాద్ కూడా ఒకరు. ఇతను తన కామెడీ పంచులు, ప్రాసలతో బుల్లితెర ఆడియన్స్ ని బాగా నవ్విస్తున్న టాలెంటెడ్ యాక్టర్. అయితే ఇదంతా రీల్ పైనే. రియల్ లైఫ్ లో పంచ్ ప్రసాద్ ని ఆరోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. గత కొన్నేళ్లుగా అతను కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇందుకోసమే 5 ఏళ్లుగా కిడ్నీ మార్పిడితో పాటు డయాలసిస్ చేస్తూ వస్తున్నప్పటికీ ఇప్పుడు థైరాయిడ్ గా కూడా ఉందని, సాధారణంగా 65 పాయింట్లు ఉండాల్సి ఉండగా ప్రసాద్ కి మాత్రం 2000కి పైగా ఉందని చెప్పడంతో అందరూ ఈ న్యూస్ విని ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. దీంతో మళ్ళీ ప్రసాద్ పరిస్థితి విషమంగా మారగా ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. హోటల్ సప్లయర్ గా ఉన్న పంచ్ ప్రసాద్ జబర్దస్త్ ఆర్టిస్ట్ గా ఎలా ఎదిగాడు? పంచ్ ప్రసాద్ కి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అతని భార్య ఎందుకు పెళ్లి చేసుకుంది? పంచ్ ప్రసాద్ కి 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలేంటి? రోజా గారి వల్లే ప్రసాద్ బ్రతికున్నాడా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో రకాల చాయ్ తాగుంటారు, కానీ ఇలాంటి చాయ్ మాత్రం మీరు ఎక్కడ ట్రై చేసి ఉండరు. రీసెంట్ గా ఫేమస్ అవుతున్న తందూరి చాయ్ మన కొత్తకోటలో బేబర్ కెఫే వాళ్ళు కొత్తగా ఓపెన్ చేశారు. అండ్ చాయ్ లవర్స్ కోసం ఇదొక బెస్ట్ ప్లేస్. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా అండ్ హైజీనిక్ గా ఉంటుంది. అండ్ వీళ్ళు సర్వ్ చేయడానికి పేపర్ మరియు ప్లాస్టిక్ గ్లాస్ ని వాడకుండా పాట్ గ్లాస్ ని వాడతారు. పాట్ గ్లాస్ తాగడం వలన చాయ్ కి టేస్ట్ అండ్ హెల్త్ కి ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. చాయ్ టేస్ట్ విషయానికి వస్తే చాయ్ టేస్ట్ మాత్రం మన బేబర్ కెఫే వాళ్ళు తందూరి చాయ్ తో పాటు బేబర్ స్పెషల్ తందూరి చాక్లెట్ చాయ్, ఇలేచి చాయ్, తందూరి కాఫీ అండ్ మసాలా చాయ్ కూడా సర్వ్ చేస్తారు. సో మన ఈ బిజీ లైఫ్ లో ఈవినింగ్ ఫ్రెండ్స్ తో టీ బ్రేక్ కి ఇదొక బెస్ట్ ప్లేస్. సో మీరు కూడా ఈ బేబర్ కెఫే ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నారా? జస్ట్ 99,999 కి తందూరి కంటైనర్ తో పాటు టోటల్ సెటప్ చేసి ఇస్తారు. వేటెందుకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఇప్పుడే ఫ్రాంచైజ్ కోసం ఫుల్ డీటెయిల్ తీసుకోండి. పంచ్ ప్రసాద్ అలియాస్ ప్రసాద్. ఇతను 1988 జూలై 13న ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఇక ఇతని తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ తమకున్న 2 కొడుకుల్ని పోషించగా అందులో చిన్నవాడే పంచ్ ప్రసాద్. ఇక అలా ప్రసాద్ కి 3 ఏళ్లున్నప్పుడే ఇతని తండ్రి మరణించడంతో తల్లి తన 2 పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చి అక్కడే ఉండింది. ఇదిలా ఉంటే ప్రసాద్ తన స్కూలింగ్ ని భీమవరంలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువులో చురుగ్గా ఉన్న ప్రసాద్ బాగా చదివి మంచి జాబ్ కి వెళ్లాలనుకున్న ఇతనికి ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా 10th క్లాస్ చదువులకే ఫుల్ స్టాప్ పెట్టేసి దొరికిన జాబ్ చేస్తూ కుటుంబానికి సపోర్టివ్ గా ఉండేవాడు. ఇక ఈ క్రమంలోనే ఇతని అన్నయ్యకి యాక్సిడెంట్ అయి మరణించడంతో ప్రసాద్ తల్లి మానసికంగా కృంగిపోయి ఏ పని చేయలేక ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే ప్రసాద్ జాబ్ చేసే ప్లేస్ లో తన కొలీగ్స్ అందరికి జోక్స్ చెప్తూ తన టైమింగ్ సెన్స్ తో అందరినీ నవ్వించగా ఇతన్ని చూసి చాలా మంది నువ్వు సినిమాల్లోకి వెళితే మంచి నటుడి అవుతావని ఎంకరేజ్ చేయడంతో ఊర్లో ఉంటే జీవితం ఇలాగే ఉంటుందని, ఎప్పటికీ మారదనుకున్న పంచ్ ప్రసాద్ హైదరాబాద్ కి వెళ్లి తన లక్ ని సినిమాల్లో పరీక్షించుకోవాలనుకున్నాడు. అలా హైదరాబాద్ కి వచ్చిన ప్రసాద్ కి ఇండస్ట్రీలో ఎవరూ తెలియకపోవడం, ఎక్కడికి వెళ్లాలో ఎవరిని కలవాలో తెలియక ప్రతి సినిమా హీరో హీరోయిన్ ఇంటి దగ్గరికి వెళ్లి ఛాన్స్లు ఇస్తారేమో అని బయట వెయిట్ చేసేవాడు. అలా వరుసగా 15 రోజులు ఇంటి దగ్గరికి వెళ్లినా ఎవరు తనకి ఛాన్స్ ఇవ్వకపోవడం, అదే సమయంలో ఒక వ్యక్తి ప్రసాద్ ని కలిసి నీకు సినిమాల్లో ఛాన్సులు కావాలంటే హీరో హీరోయిన్ల ఇంటి దగ్గరికి వెళ్తే ఛాన్స్ రాదని సినిమా ఆఫీసులకు వెళ్లాలని చెప్పడంతో తనకి ఛాన్స్ ఇవ్వమని అడుగుతూ ఉండేవాడు. ఇక అలా అప్పటికే ఊర్లో నుండి తీసుకొచ్చిన డబ్బులన్నీ అయిపోయి ఒక స్టేజ్ లో పస్తులుండే పరిస్థితి రావడంతో కొంతమంది సలహా మేరకు జూనియర్ ఆర్టిస్ట్ గా వెళుతూ తను రోజు తినడానికి సంపాదించుకునేవాడు. ఇక అలా వెళ్లే క్రమంలోనే ఒక షూటింగ్ లో శకలక శంకర్ ని కలవగా వీరిద్దరికీ ఏర్పడిన స్నేహం కారణంగా ఇద్దరూ కలిసి ఒక రూమ్ ని అద్దెకు తీసుకొని అక్కడే ఉంటూ జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్తూ మరోవైపు ఏవైనా ఆడిషన్స్ ఉంటే వెళ్తూ ఉండేవారు. అలా ఒకరోజు షూటింగ్ ఉంటే 10 రోజుల వరకు షూటింగ్ లేక రూమ్ లోనే ఉండడం, తన తల్లి బాధ్యతలు కూడా ప్రసాద్ పైనే ఉండగా సినిమాని నమ్ముకొని ఉంటే ప్రయోజనం లేదని ఒక మెస్ లో సర్వర్ గా జాబ్ లో జాయిన్ అయ్యాడు. అలా నెలకి 1300 రూపాయల్ని సంపాదిస్తూ కొంత ఇంటికి పంపిస్తే మరికొంత తన ఖర్చులకి పెట్టుకుని లైఫ్ ని నెట్టుకొచ్చేవాడు. ఇక ఇదిలా ఉంటే వీరున్న ఇంటి ఓనర్ అద్దెను పెంచడంతో వేరే రూమ్ లోకి మారాలని పంచ్ ప్రసాద్ శకలక శంకర్ ఒక కొత్త రూమ్ ని వెతుకుతుండగా సీనియర్ నటి నిర్మలమ్మ గారు ఉంటున్న ఇంటి ఆపోజిట్ లో ఒక రూమ్ అద్దెకుందని తెలిసి ప్రసాద్, శకలక శంకర్ మరియు శ్రీధర్ అనే అతన్ని కలిసి ముగ్గురు ఆ రూమ్ లోకి షిఫ్ట్ అయ్యారు. ఇక అలా ప్రసాద్ నిర్మలమ్మతో పరిచయం ఏర్పరచుకొని తరచూ నిర్మలమ్మని కలుస్తూ తన పంచులతో ఆమెను నవ్విస్తూ ఉండేవాడు. అంతేకాకుండా ఆమెకి అప్పటికే వయసు అవ్వడంతో తనకేదైనా కావాలన్నా చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చాడు. ఇక ప్రసాద్ చేసే సేవ, తనపై చూపే కేరింగ్ ని చూసి నిర్మలమ్మ ప్రసాద్ కి ఆర్థికంగా సపోర్ట్ చేస్తుండేది. ఇదిలా
ఇదిలా ఉంటే ప్రసాద్ కామెడీ టైమింగ్ కి ఇంప్రెస్ అయిన నిర్మలమ్మ తనకి తెలిసిన కమీడియన్స్ కి ప్రసాద్ ని పరిచయం చేస్తూ ఏదైనా ఛాన్స్ ఉంటే ఇప్పించమనగా వారికి కూడా ఆ టైంలో ఛాన్సులు లేకపోవడంతో ఎవరు ప్రసాద్ ని రికమెండ్ చేసేవారు కాదు. ఇక ఈ క్రమంలోనే శకలక శంకర్ కి స్మాల్ స్క్రీన్ లో అవకాశం రాగా ప్రసాద్ ని ఆ టీవీ షోలో జాయిన్ అవ్వమని అడిగాడు. కానీ స్మాల్ స్క్రీన్ లోకి ఎంట్రీ ఇస్తే ఆ తర్వాత సినిమాల్లో ఎవరు ఛాన్స్లు ఇవ్వరని కొంతమంది తనకి చెప్పి ఉండడంతో ప్రసాద్ స్మాల్ స్క్రీన్ వైపు మక్కువ చూపలేదు. అలా 9 ఏళ్లు హోటల్లో సర్వర్ గా చేస్తూ సినిమాల్లో ట్రై చేసిన తనకి ఒక చిన్న పాత్ర కూడా రాకపోవడంతో తన తల్లి మరియు మేనమామ ప్రసాద్ పరిస్థితిని చూసి ఇంటికి వచ్చేయమని భీమవరంలోనే ఏదైనా పని చేసుకోవచ్చని నచ్చజెప్పడంతో ఇక పైన ఇండస్ట్రీలో ఉంటే ఎటువంటి యూజ్ లేదని ప్రసాద్ తన సొంతూరికి వెళ్లిపోయాడు. అలా భీమవరంలో ఆక్వా కంపెనీలో జాబ్ లో జాయిన్ అవ్వగా ఇక పైన ఎటువంటి సమస్యలు ఉండవనుకున్నాడు. అయితే ప్రసాద్ పిన్ని కొడుకు సాయికి సినిమాలో డైరెక్టర్ అవ్వాలని ఉందని ఒక స్టోరీ రాసి దాన్ని ప్రసాద్ కి చెప్పగా ఈ క్రమంలోనే ప్రసాద్ సాయికి ఎలా స్టోరీ రాయాలి, ప్రజెంటేషన్ ఎలా ఉండాలి అనేది చెప్తుండేవాడు. అలా అప్పటి నుండి ప్రసాద్ సాయి క్లోజ్ అయి వీరిద్దరూ కలిసి స్టోరీ డిస్కషన్ చేస్తూ రాస్తూ ఉండేవారు. అలా కొన్ని రోజులు గడిచాక సాయి పంచు ప్రసాద్ తో మాట్లాడుతూ మనం హైదరాబాద్ కి వెళ్లి నీకున్న పరిచయాలతో సినిమాల్లో ట్రై చేద్దామని చెప్పగా అందుకు పంచు ప్రసాద్ డైరెక్ట్ గా నో చెప్పకుండా హైదరాబాద్ కి వెళ్లి రూమ్, ఫుడ్, అక్కడ ప్రతి ఒక్క ఆఫీస్ కి తిరగాలంటే మినిమం మన దగ్గర 50,000 రూపాయలు లేనిది అక్కడికి పోలేమని చెప్పగా సాయి ఆలోచనల్లో పడడంతో ఇక పైన తనని సాయి డిస్టర్బ్ చేయడని ప్రసాద్ అనుకున్నాడు. కానీ సాయి 3 నెలల్లోనే 50,000 రూపాయలు సంపాదించి తీసుకురాగా అది చూసి షాక్ కి గురైన ప్రసాద్ ఆ డబ్బు ఎక్కడి నుండి తీసుకొచ్చావని అడగ్గా అందుకు సాయి క్రికెట్ యాప్స్ ద్వారా సంపాదించానని చెప్పడంతో తనకి వేరే దారి లేక వారిద్దరూ ఇంట్లో చెప్పి ప్రసాద్ సాయితో కలిసి హైదరాబాద్ కి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఇక అందుకు ప్రసాద్ ఇంట్లో వారు నువ్వు ఇప్పటికే 10 ఏళ్లు అక్కడే ఉన్నా సినిమాల్లో చిన్న ఛాన్స్ కూడా రాలేదు, ఇప్పుడు నీతో పాటు సాయిని కూడా తీసుకెళ్లి మళ్ళీ ఇద్దరి లైఫ్ ని నాశనం చేసుకుంటారా, సినిమాలే వద్దు ఇక్కడే ఏదైనా పని చేసుకుని ఉండమని చెప్పగా సాయి మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా పట్టుబట్టుకుని కూర్చోవడంతో ఇంట్లో వారు తమకి 1 ఇయర్ టైం ఇచ్చి హైదరాబాద్ కి పంపించారు. అలా హైదరాబాద్ కి వెళ్లిన ప్రసాద్ సాయి కృష్ణానగర్ లో స్టే చేయగా అప్పటికే శకలక శంకర్ జబర్దస్త్ చేస్తూ టీమ్ లీడర్ గా ఫేమస్ అవ్వడంతో తన ద్వారా ఏదైనా లీడ్ దొరుకుతుందేమో అని సాయిని తీసుకెళ్లి శకలక శంకర్ కి పరిచయం చేయగా సాయి తన దగ్గర ఉన్న స్టోరీని అతనికి చెప్పడంతో అందులో స్టఫ్ లేదని, సినిమా చేయడానికి సరిపోదని, కానీ నీకు రైటర్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి నా టీమ్ కి స్కిట్స్ రాయమని చెప్పగా ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తే సినిమాల్లో ట్రై చేద్దు అని ఎంకరేజ్ చేయడంతో సాయి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా సాయి మొదటిగా 3 స్కిట్స్ ని రాయడం, వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో ఆ తర్వాత సాయి పటాస్, జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకి కూడా స్క్రిప్ట్ రైటర్ గా ఛాన్స్ వచ్చి బిజీ అవ్వగా ప్రసాద్ మాత్రం ఎలాంటి ఛాన్సులు లేక ఇకపై హైదరాబాద్ లో ఉంటే తనకి ఎటువంటి ప్రయోజనం లేదని తిరిగి ఇంటికి వెళ్లిపోవాలనుకున్నాడు. కానీ అదే సమయంలో శకలక శంకర్ తన టీంలో రావాల్సిన ఆర్టిస్ట్ షూటింగ్ కి రాకపోవడంతో అదే సెట్ లో ఉన్న ప్రసాద్ తో ఆ పాత్రలో యాక్ట్ చేపించగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న ప్రసాద్ ఆ షోలో జడ్జెస్ ని బాగా నవ్వించాడు. అలా తన టాలెంట్ ని గుర్తించిన శకలక శంకర్ తనతో కంటిన్యూస్ గా స్కిట్స్ లో యాక్ట్ చేపిస్తూ వచ్చాడు. అలా కొద్ది రోజుల్లోనే ప్రసాద్ కి మంచి గుర్తింపు రావడంతో ప్రసాద్ ని టీమ్ లీడర్ గా చేయమని మల్లెమాల టీం ఆఫర్ ఇవ్వగా అందుకు తను టీమ్ లీడర్ ఇబ్బందుల్ని దగ్గరుండి చూశాడని, తను ఆర్టిస్ట్ గానే చేస్తానని, టీమ్ లీడర్ గా వద్దని ఆఫర్ ని రిజెక్ట్ చేస్తూ స్కిట్స్ ఆర్టిస్ట్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యాడు. అలా ప్రసాద్ కి కొంతవరకు గుర్తింపు రావడంతో తన తల్లి కొడుక్కి పెళ్లి చేయాలని అమ్మాయిని వెతకగా ఒక అమ్మాయి సెట్ అవ్వడంతో ఆ అమ్మాయిని చూసేందుకు ప్రసాద్ ని తీసుకెళ్లారు. అలా ఆ అమ్మాయి ప్రసాద్ తో తను రోజు జబర్దస్త్ చూస్తానని, కానీ మిమ్మల్ని ఎక్కడా చూడలేదని చెప్పి అవమానించడంతో ఆ సంబంధం క్యాన్సిల్ అయింది. ఇక అలా ప్రసాద్ కి ప్రాపర్ జాబ్ లేక ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి ఉండడంతో 3-4 సంబంధాలు క్యాన్సిల్ అయి తనకి పిల్లనివ్వడానికి ఎవరు ముందుకొచ్చేవారు కాదు. దీంతో తనే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అలా ఒకసారి ఊరికి వెళ్లేందుకు ఎల్బీ నగర్ లో బస్ స్టాప్ లో వెయిట్ చేయగా అక్కడికి సునీత అనే ఒక అమ్మాయి వచ్చి ప్రసాద్ ని పరిచయం చేసుకుంటూ తను జబర్దస్త్ మిస్ అవ్వకుండా చూస్తానని, మీ స్కిట్స్ చాలా బాగుంటాయని చెప్పడంతో ప్రసాద్ తన నెంబర్ ని అడుగుతూ తనని పెళ్లి చేసుకుంటావా అని డైరెక్ట్ గా అడగ్గా అందుకు షాక్ కి గురైన సునీత ఏమీ మాట్లాడకుండా మా అమ్మ నాన్నతో చెప్పి ఫోన్ చేస్తానని నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయింది. అలా కొన్నాళ్ళు వీరిద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం, అప్పుడప్పుడు కలుస్తుండడంతో ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ వచ్చి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాలకి చెప్పగా అందుకు వారు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకొని ఎంగేజ్మెంట్ ని పూర్తి చేశారు. ఇదిలా ఉంటే ఒకసారి సునీత జబర్దస్త్ ప్రోగ్రాం చూసేందుకు వెళ్ళగా అక్కడ ప్రసాద్ కి ముక్కు, నోరు నుండి రక్తం రావడంతో భయపడిపోయిన సునీత ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లగా చెక్ చేసిన డాక్టర్లు
తనకి కిడ్నీ సమస్య ఉందని, తన పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పడంతో ఈ విషయం సునీత ఇంట్లో తెలిసి పంచుప్రసాద్ ని పెళ్లి చేసుకోవద్దని, పంచుప్రసాద్ తల్లి సునీతతో పెళ్లిని క్యాన్సిల్ చేయమని చెప్పగా సునీత నేరుగా ప్రసాద్ ని కలిసి ఇదే విషయం చెప్పడంతో ప్రసాద్ కూడా సునీతతో నాకున్న అనారోగ్య సమస్యలతో నువ్వు సుఖంగా ఉండలేవని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోమని చెప్పగా అందుకు సునీత పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని, నువ్వు వారం నెల సంవత్సరాలున్నా పర్లేదు గాని నేను మాత్రం నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి పంచుప్రసాద్ ని సునీత పెళ్లి చేసుకుని అందరినీ షాక్ కి గురి చేసింది. అలా ఒకవైపు ట్రీట్మెంట్ తీసుకుంటూ మరోవైపు జబర్దస్త్ చేస్తూ ఈవెంట్స్ లో కూడా మంచి పర్ఫామ్ చేస్తూ ప్రసాద్ ఫ్యామిలీతో కలిసి మణికొండలో సెటిల్ అయ్యాడు. అలా వీరుంటున్న ఇంటిపైనే గెటప్ సీను రామ్ ప్రసాద్ ఉండగా ఒకసారి పంచుప్రసాద్ కి బ్రీత్ ప్రాబ్లం రావడంతో సునీత గట్టిగా అరుస్తూ ఏడుస్తుండగా ఆ అరుపుల్ని విన్న రామ్ ప్రసాద్ గెటప్ సీను వచ్చి చూడడంతో ప్రసాద్ కి ముక్కు నోటి నుండి రక్తం రావడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లగా ట్రీట్మెంట్ కి డబ్బులు లేక సునీత సతమతం అవుతూ ఉండేది. ఇక రామ్ ప్రసాద్ వీరి సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని 50,000 రూపాయలు ఇవ్వడంతో అలా చెక్ చేసిన డాక్టర్లు ప్రసాద్ కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయని, డయాలసిస్ చేయాలని చెప్పగా అప్పటి నుండి డబ్బు కోసం ఆ బాధల్ని కూడా భరిస్తూ పంచుప్రసాద్ స్కిట్స్ చేస్తూ అలా వచ్చిన డబ్బులతో డయాలసిస్ ని చేసుకుంటూ ఉండేవాడు. ఇదిలా ఉంటే అదే సమయంలో సునీత ప్రెగ్నెంట్ అవ్వడం, మరోవైపు ప్రసాద్ పరిస్థితిని చూసి జబర్దస్త్ టీమ్ లీడర్స్ అందరూ తనకి ధైర్యం చెబుతూ ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేసేవారు. ఇక ఇదిలా ఉంటే నిండు గర్భిణిగా ఉన్న తన భార్య తన వల్ల పడే ఇబ్బందుల్ని చూసి ప్రసాద్ మానసికంగా కృంగిపోయి ఈ లోకంలో లేకుండా పోవాలనుకున్నాడు. కానీ అదే సమయంలో నాగబాబు ప్రసాద్ కి కాల్ చేసి ఇంటికి రప్పించుకొని తన ట్రీట్మెంట్ కి కావాల్సిన డబ్బు సహాయం చేసి ధైర్యం చెప్పడంతో తరచూ డయాలసిస్ చేసుకుంటూ ఈవెంట్స్ చేస్తూ వచ్చాడు. అలా మొదటిగా ప్రసాద్ కి అబ్బాయి జన్మించగా అదే టైంలో డయాలసిస్ కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో కిడ్నీ మార్పిడి తప్ప వేరే ఆప్షన్ లేదని డాక్టర్స్ తెగేసి చెప్పడంతో సునీత తన భర్తకి కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కానీ తన బిడ్డకి ఆ సమయంలో 3 నెలలే కావడంతో కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోమని, ఆ తర్వాత ఆపరేషన్ చేద్దామని చెప్పడంతో సునీత ప్రసాద్ కూడా అందుకు ఒప్పుకున్నారు. ఇక అదే సమయంలో కరోనా రావడం వీరి పరిస్థితులు మరింత దారుణంగా మారడంతో చాలా మంది సినీ, టీవీ ఆర్టిస్టులు కూడా తమ వంతు సపోర్ట్ చేస్తూ డబ్బు సహాయం చేశారు. అలా 2023లో సునీత తన భర్తకి ఒక కిడ్నీ ఇవ్వగా ఇక పైన ఎటువంటి సమస్యలు రావనుకున్నారు. కానీ ఆ తర్వాత ప్రసాద్ కి ఇన్ఫెక్షన్ రావడంతో చాలా ఆరోగ్య సమస్యల్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అలా ఆ మధ్యలో సునీత ఒక అమ్మాయికి జన్మనివ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే అప్పట్లో ఏపీ మంత్రిగా ఉన్న రోజా ప్రసాద్ పరిస్థితిని అర్థం చేసుకుని సీఎం ఫండ్ ద్వారా ప్రసాద్ కి వైద్య సహాయం చేస్తూ తన ఆరోగ్యం మెరుగుపరచడానికి తన వంతు సహాయం చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రసాద్ తనకి హై బీపీ ఉండడం వల్లే ఇలా జరిగిందని, దాన్ని అశ్రద్ధ చేయడం వల్లే తన 2 కిడ్నీలతో పాటు గుండెను కూడా దెబ్బతీసిందని, అందుకే ఎప్పటికప్పుడు బీపీ టెస్ట్లని చేసుకుంటూ ఉండాలని, తనలా అశ్రద్ధ చేసి ప్రమాదంలో పడొద్దని కన్నీరు మున్నీరు అవడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక అలా చాలా కాలంగా డయాలసిస్ చేస్తూ వచ్చినప్పటికీ ప్రసాద్ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు విషమంగా ఉండడంతో తనని హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా పంచుప్రసాద్ త్వరగా కోలుకోవాలని, మనందరినీ తిరిగి ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం. ఫోక్స్, ఆశపడినవన్నీ జరిగితే మనిషి ఈ భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితిని ఉంచుతూనే ఉంటాడు. ఇది ఫోక్స్ పంచుప్రసాద్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.